స్వర్గధామం గోవాలో ఒక భయంకరమైన ప్రమాదం త్రుటిలో తప్పింది. బాగా బీచ్లో పారాసైలింగ్ చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా కేబుల్ తెగిపోవడంతో పర్యాటకుడు గాలి నుంచి నేరుగా సముద్రంలో పడిపోయాడు. ఈ దృశ్యాలు చూస్తుంటే ఎవరికైనా ఒళ్ళు గగ్గురు పడవక మానదు. అదృష్టవశాత్తు అక్కడే ఉన్న సిబ్బంది సకాలంలో స్పందించి పర్యాటకుడిని సురక్షితంగా రక్షించారు. అయితే ఈ ఘటన తర్వాత అడ్వెంచర్ స్పోర్ట్స్ నిర్వాహకుల ప్రవర్తన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక గోవా అంటేనే సరదాలకు సాహస క్రీడలకు కేర్ ఆఫ్ అడ్రస్. కానీ ఆ సాహసాలే ఇప్పుడు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. బాగా బీచ్లో జరిగిన తాజా ఘటనే దీనికి నిదర్శనం. పర్యాటకుడు పారాసైలింగ్ ఎంజాయ్ చేస్తున్న సమయంలో గాలిలో ఉండగానే పారాచూట్కు ఉన్న కేబుల్ ఒక్కసారిగా తెగిపోయింది. దీంతో ఆ పర్యాటకుడు నియంత్రణ కోల్పోయి నేరుగా సముద్రపు అలల మధ్య పడిపోయాడు. ఈ ప్రమాదాన్ని చూసిన ఇతర పర్యాటకులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ వ్యక్తిని బోటు సిబ్బంది వెంటనే సముద్రం నుంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అయితే ఈ ప్రమాదం తర్వాత అసలైన డ్రామా మొదలైంది. ప్రాణాపాయం నుంచి బయటపడిన ఆ పర్యాటకుడు తన డబ్బులను రీఫండ్ చేయాలని కోరగా అడ్వెంచర్ ఏజెన్సీ యజమాని అత్యంత దురుసుగా ప్రవర్తించినట్లు సమాచారం. తన తప్పును ఒప్పుకోకపోగా పర్యాటకునిపైనే దాడికి దిగినంత పనిచేశాడని ఆరోపణలు గుప్పుమన్నాయి. గోవాలో ఇలాంటి ఘటనలు జరగడం ఇది మొదటిసారి కాదు. గతంలో 2025 అక్టోబర్లో కూడా ఇలాంటి ప్రమాదాలే జరిగాయి. పర్యాటక శాఖ ఎన్ని నిబంధనలు పెట్టినా నిర్వాహకులు మాత్రం పాతబడిన కేబుల్స్, నాసిరకం పరికరాలతో పర్యాటకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇక గోవా పోలీసులు ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల ఆధారంగా నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కేవలం లాభాల కోసమే చూసే ఇలాంటి ఏజెన్సీల వల్ల గోవా పర్యాటక రంగ ప్రతిష్ట దెబ్బతింటుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాహస క్రీడల పేరుతో జరుగుతున్న ఈ నిర్లక్ష్యానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే సరదా కోసం వచ్చే పర్యాటకులు శవాలై ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తోంది.